మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ అద్భుతమైన ప్రదేశాలు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, అందమైన ప్రకృతి రమణీయతని కనుక మీరు ఆస్వాదించాలి అంటే తప్పకుండా మీరు కోనసీమకైతే వెళ్ళి తీరాల్సిందే. ఎంతో ప్రశాంతమైన వాతావరణంతో పాటు బౌద్ధుని యొక్క విగ్రహం అయితే మనకు కనబడుతుందండి. అలాగే మనం ఆదూరులో ఉన్నటువంటి ఈ బౌద్ధ స్తూపం గురించి తెలుసుకుందాం. ఆదూరులోన దిబ్బ మీద నిర్మించబడి ఉండడం చేత ఆ దిబ్బని తొలగిస్తున్న క్రమంలో ఈ బౌద్ధ స్తూపాలన్నీ బయటపడడంతో 2400 సంవత్సరాల పురాతన యొక్క కాలం చేసిన తర్వాత భౌతిక కాయంలోని కొన్ని అవయవాలని మరియు కొన్ని వారు వాడినటువంటి వస్తువులని కొన్ని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్మార్ట్ బంగారం మనీ మ్యాజిక్ అండి. ఇవాళ అయితే నేను మీకు చూపించబోతున్నటువంటి వీడియో ఏంటి అంటే స్తూపాలలో ప్రప్రదమైనటువంటి ఆదూరులో ఉన్నటువంటి బౌద్ధ స్తూపాన్ని అయితే నేను మీకు చూపించబోతున్నాను. నా వీడియోని అలా చూసి వెళ్లకుండా ఒకసారి ఒక చిన్న లైక్ అలాగే ఒక కామెంట్ పెట్టి నన్ను ఇంకా ఎంకరేజ్ చేశారంటే ఇంకా మంచి మంచి ఎంతో అద్భుతమైన ప్రదేశాలని మీకు చూపించడానికి మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ అద్భుతమైన ప్రదేశాలు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, అందమైన ప్రకృతి రమణీయతని కనుక మీరు ఆస్వాదించాలి అంటే తప్పకుండా మీరు కోనసీమకైతే వెళ్ళి తీరాల్సిందే. సో అలాంటి కోనసీమలోని కొన్ని అద్భుతమైన ప్రదేశాలని, అద్భుతమైన ప్రఖ్యాతిగాంచినటువంటి కొన్ని వింతలు విశేషాలను అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను అనమాట. చూసారా, ఈ ప్రదేశాన్ని కనుక మనం చూసే కొద్దీ చూడాలని, అక్కడే నిల్చొని తరించిపోవాలన్నంత ఆనందాన్ని అయితే కలిగిస్తుంది కదా. ఎంతో బాగుంటదండి ఈ కోనసీమ అందాలన్నీ కూడా. సో అలాంటి కోనసీమలో ఇవాళ నేను మీకు చూపించబోతున్నటువంటి ఒక అద్భుతమైన పురాతనమైనటువంటి ప్రదేశమే ఈ బౌద్ధ స్తూపాలు అన్నమాట. సో ఈ బౌద్ధ స్తూపాలు ఎలా ఏర్పడ్డాయి ఏంటి అనే వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశం ఆదూరులో ఉన్నటువంటి బౌద్ధ స్తూపం యొక్క ఎంట్రన్స్ అండి. ఇక్కడ మనకు ఇప్పుడు ఈ బౌద్ధ స్తూపం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి అండర్ లో ఉండడం చేత మనకు అక్కడ టోకన్స్ అవి అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. సో ఆలయం మనం బౌద్ధ స్తూపంలోనికి ఎంటర్ అయిన వెంటనే ఎంతో ప్రశాంతమైన వాతావరణంతో పాటు బౌద్ధుని యొక్క విగ్రహం అయితే మనకు కనబడుతుందండి. అలాగే ఆ బౌద్ధుని యొక్క విగ్రహం పక్కనే మనకు శిష్యుని యొక్క మనకు విగ్రహం కూడా మనకు కనబడుతుంది. సో ఈ శిష్యుడు ఇక్కడ ఈయనని పూజించినట్టు మనకి ఇక్కడ ఉన్నవారైతే చెబుతూ ఉన్నారనమాట. ఓకేనా, రండి ఇప్పుడు మనం ఆదూరులో ఉన్నటువంటి ఈ బౌద్ధ స్తూపం గురించి తెలుసుకుందాం. ఆదూరులో ఉన్నటువంటి బౌద్ధ స్తూపాల గురించి ఈ రోజు అయితే మనం తెలుసుకుందాం. ఇవాళ మనం ఆదూరులో ఉన్నటువంటి ఒక బౌద్ధారామ క్షేత్రం గురించి అయితే మనం తెలుసుకోబోతున్నామండి. ఇది ఎక్కడ ఉంది అంటే మామిడి కుదురు నుంచి 7 కిలోమీటర్ల దూరంలోను, అమలాపురం నుంచి 11 కిలోమీటర్ల దూరంలోను ఈ గ్రామం అయితే ఉంది. వైనతేయ నది ఒడ్డునైతే ఈ గ్రామం ఉందన్నమాట. ఈ గ్రామంలో ఒక చారిత్రాత్మకమైన బౌద్ధారామ ఆలయం ఉందని, దాని మీద ఎవరూ కూడా ఎటువంటి శ్రద్ధ వహించకపోవడం వల్ల అది మరుగున పడిందని అక్కడి వారైతే వివరిస్తున్నారనమాట. సో ఈ బౌద్ధ స్తూపం అశోకుడు నిర్మించినటువంటి 84,000 స్తూపాలలో 64,000 మహాస్తూపాలు ఉన్నాయని, అందులో 3 ప్రసిద్ధిగాంచిన 3 స్తూపాలు ఉన్నాయని, 3 దివ్య స్తూపాలు ఉన్నాయని, ఆ 3 దివ్య స్తూపాలలో కూడా మొట్టమొదటిది ఈ ఆరులో ఉన్నటువంటి స్తూపం. ఈ ఊరికి ఆది ఊరు అని పూర్వం పిలిచేవారట. అది కాలక్రమేణా ఆదూరుగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందుకంటే ఈ దివ్య స్తూపాలలో మొట్టమొదటి స్తూపం, అశోకుడు నిర్మించిన స్తూపాలలో మొట్టమొదటి స్తూపం ఇక్కడి నుంచే మొదలయ్యాయని ప్రాచుర్యంలో ఉందన్నమాట. అలాగే అత్యంత పెద్దదైన స్తూపంగా కూడా దీన్ని వర్ణిస్తూ ఉంటారు. ఇది ఏంటి అంటే 32 అడుగుల పొడవు, దీని వ్యాసం చుట్టుకొలత 162 అడుగుల ఉంటుందన్నమాట. ఇది ఒక ఎత్తైన దిబ్బ మీద నిర్మించబడి ఉండడం చేత ఆ దిబ్బని తొలగిస్తున్న క్రమంలో ఈ బౌద్ధ స్తూపాలన్నీ బయటపడడంతో ఇప్పుడు దాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ అండర్ లో తీసుకుని కొద్దిగా డెవలప్మెంట్ అయితే చేయడం జరుగుతూ ఉందన్నమాట. పూర్వం అయితే దీనికి ఎటువంటి
డెవలప్మెంట్ అనేది లేకుండా ఉండింది. సో అలాంటి బౌద్ధ స్తూపాలని ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, రండి ఇప్పుడు మనం ఆదూరు గురించి కొన్ని విశేషాలని తెలుసుకుందాం. ఆదూరు స్థానికంగా దూబరాజు గుడి లేదా దూబరాజు దిబ్బ అనే ప్రదేశంలో 2400 సంవత్సరాల పురాతనమైనటువంటి బౌద్ధ క్షేత్రం అయితే మనకు అక్కడ ఉంది. ఇది తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకా గోదావరి నది ఒడ్డున ఉపనది అయినటువంటి వైనతయ్య నది ఒడ్డున అయితే ఉందన్నమాట. ఇక్కడ స్తూపానికి పునాది అశోకుని కుమార్తె సంఘమిత్ర శ్రీలంకకు వెళ్లే మార్గంలో వేయబడిందని చెబుతారు. ఇది 1922 సంవత్సరంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాలలో అయితే ఇది బయటపడింది అనమాట. సో అలాంటి ఈ పురాతన బౌద్ధ స్తూపాన్ని మీకు చూపించడం నాకు ఒక అద్భుతమైన భావిస్తున్నాను. అలాగే ఆ గ్రామానికి చెందిన దానిగా చెప్పుకోవడానికి కూడా నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను అనమాట. ఓకేనా, రండి ఇప్పుడు మనం ఆదూరులో ఉన్నటువంటి బౌద్ధారామ క్షేత్రాన్ని మనం చూసేద్దాం. బౌద్ధ స్తూపాలకి ఎదురుగానే మనకి ఇక్కడ ఒక చిన్న కొలను ఉందండి. దానికి మనకు పూర్వం అవతల వైనతేయ నది నుంచి నీరు వచ్చి అక్కడ ఉండేది. ఇప్పుడు అది ఎండిపోయింది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వృక్షము చాలా పురాతనమైన మహా అద్భుతమైన దృశ్యం కలిగినటువంటి ఒక రావి వృక్షం అండి. ఆ వృక్షాన్ని కనుక మీరు చూసారంటే ఒక వృక్షంలో ఇంకొక తాటి వృక్షం అయితే బదనికగా వచ్చి కాలం చేసిన తర్వాత దానికి చుట్టుకున్నటువంటి ఓడలు కనుక మనం చూసామంటే ఏదో ఒక వింతటి అనుభూతిని అయితే మనకు ఆ వృక్షంలో కనబడింది అనమాట. అలాగే ఆ అనుభూతి ఆ ఫోటోలు అయితే చాలా అద్భుతంగా అయితే వచ్చాయి. ఇదిగో చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. మనం ఇక్కడ సాయంత్రం సమయంలో కనుక అక్కడికి వెళ్ళి చూసామంటే మనకి ఏదో తెలియని మానసిక ఆనందాన్ని అయితే కలిగిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నవే బౌద్ధ స్తూపాలు. అసలు బౌద్ధ స్తూపాలు అంటే ఏంటి అంటే బౌద్ధుడికి సంబంధించినటువంటి గురువులు వారి యొక్క కాలం చేసిన తర్వాత భౌతిక కాయంలోనే కొన్ని అవయవాలని మరియు కొన్ని వారు వాడినటువంటి వస్తువులని కొన్నింటిని ఒక దగ్గర పాతి ఉంచి వాటిపై సమాధులైతే నిర్మిస్తారని మనకు తెలియజేయుచున్నారనమాట. అలాంటి స్తూపాలలో ఇది అత్యంత అరుదైన ప్రాచీనమైన పెద్దదైన బౌద్ధ స్తూపంగా ఇక్కడ ఉన్న బౌద్ధ స్తూపాన్ని అయితే తెలియజేయడం జరిగింది. సో చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దాన్ని మనం పైకి ఎక్కడానికి ఫోటో తీయడానికి పర్మిషన్ లేదు కాబట్టి మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలను అయితే నేను మీకు చూపించడం జరుగుతుంది. సో మీరు కూడా తప్పకుండా కోనసీమలో ఉన్నటువంటి బౌద్ధారామాలలో ప్రప్రదమైనటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ బౌద్ధారామ క్షేత్రాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి వింతలు విశేషాలు తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకైతే నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో తప్పకుండా మీరు వెళ్ళాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ఈ అద్భుతమైన వీడియోని నేను మీకు చూపించినందుకు నేను ఒక హ్యాపీగా ఫీల్ అవుతూ అయితే ఉన్నానండి. సో నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.